హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఝాన్సీ. ఈరోజు నేను చేసే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడి తినే చాక్లెట్ బిస్కెట్ కేక్ని నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను. ఈ కేక్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్. 2 బిస్కెట్ల ప్యాకెట్లతో మనం ఇంత మంచి కేక్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. చూడడానికి కూడా చాలా బాగుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ముందుగా మనం 2 హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లని తీసుకోవాలి. ఈ బిస్కెట్లని మిక్సీ జార్లో వేసుకుని మనం పౌడర్ కింద చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకునే ముందు ఆ బిస్కెట్లని చిన్న చిన్న ముక్కల కింద మనం విరుచుకుని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా బిస్కెట్ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకుని మెత్తని పౌడర్ కింద మనం మిక్సీ పట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కూడా ఉండకోకుండా చాలా మెత్తని పౌడర్ కింద చేసుకోవాలి. మనం కావాలితే జల్లించుకుంటే మన కేక్ అనేది ఇంకా మెత్తగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఒకసారి పాలు అనేది పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఏదైతే ఒక సైడ్ తిప్పుకుంటున్నామో ఆ సైడ్నే బాగా మనం ఈ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని మనం ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్ పైన సాల్ట్ అనేది పోసుకుంటే మన కేక్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా సాల్ట్ని మన కుక్కర్ అంతా ఇలా పరుచుకుని దానిపైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో కుకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి. మన బ్యాటర్ని బట్టి సోడాని వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత స్మూత్గా మన కేక్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వచ్చి ఒక 1/2 స్పూన్ వేసుకుని మరొకసారి బాగా మనం బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత మనం కేక్ని త్వరగా కేక్ గిన్నెలో వేసేసుకుని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నె పైన మన కేక్ ఈజీగా రావడం కోసం కొంచెం అందులో ఆయిల్ అనేది పోసుకుని మొత్తం ఈ కేక్ గిన్నెకి ఇలా మనం రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత దాని కింద మన కేక్ అనేది అంటుకోకుండా ఉండటానికి ఒక పేపర్ పెట్టుకోవాలి. ఇలా పేపర్ పెట్టుకుని దానిపైన కూడా కొంచెం ఆయిల్ పోసుకుని మొత్తం మనం ఆయిల్ని అంటించాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ని బాగా ఇలా మనం రాసుకోవాలి. ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన బిస్కెట్ కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ కేక్ రెసిపీ కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్క ఉన్న గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. ఇలా బ్యాటర్ అంతా వేసేసి ఒకసారి కిందకి ఇలా మనం కొడితే కనుక లోపల ఏమన్నా హెయిర్ బబుల్స్ ఉంటే కనుక అవి తగ్గిపోయి మన కేక్ అనేది బాగా వస్తుంది. ఇలాగా వేసేసుకున్న తర్వాత దానిపైన కాజు బాదం పప్పు ముక్కల్ని ఇలా వేసుకుంటే డెకరేషన్గా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా వేసేసుకుని ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదండి ఇడ్లీ కుక్కర్ పైన మనం ఈ కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 40-45 మినిట్స్ మనం చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకుని చెక్ చేసుకోవాలి. 30 మినిట్స్ పైన అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూసుకుని మన దగ్గర చాకుతో ఇలా మధ్యలో కనుక నొక్కు చూస్తే చాకు ఏం అంటుకోకుండా ఉంటే మన కేక్ అనేది రెడీ అయ్యి చూసారా, ఏం అంటుకోవట్లేదు. మన చాక్లెట్ బిస్కెట్ కేక్ రెడీ. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత పక్కకి తీసుకోవాలి. పక్కకి తీసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకునే ముందు ఇలా చాకుతో చుట్టూరా తిప్పుకుని ప్లేట్లోకి తిరగేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన కేక్ ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం పెట్టిన ఆ పేపర్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని మన కేక్ని తిరగేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారైందో మన చాక్లెట్ బిస్కెట్ కేక్.
ఇలా కట్ చేసుకుని పిల్లలకి ఇస్తే గనక చాలా ఇష్టంగా తింటారు. అంత స్మూత్గా అంత టేస్టీగా వచ్చింది. ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.